యేసుక్రీస్తు వారు చెప్పారండి. ఆయన 12 మంది శిష్యుల పాదాలు కడిగి ఏమన్నాడు తెలుసా? మీరు కూడా ఒకరికొకరు ఇలాగ చేయాలని చెప్పాడండి. మీరు కూడా చేయాలి ఇది. పరిశుద్ధుల పాదములు కడిగి చేశారు ఎప్పుడైనా మీరు? మరి యేసుక్రీస్తు వారు చేయమన్నప్పుడు మీరు ఎంతకాలం నుంచి వాక్యాలు వింటూ ఎందుకు చేయట్లేదు? యేసుక్రీస్తు వారు పాదాలు కడిగాడు తన శిష్యులవి అన్నది నేను బైబిల్లో విన్నాను, చూశాను. నా నిజ జీవితంలో చూసింది ఎక్కడో తెలుసా? విజయవాడలోనండి. ఎంతమంది అయితే సేవకులుగా మారుతున్నారో వాళ్ళందరినీ వరుసగా కూర్చోబెట్టాడండి. మీ అందరికి తెలుసు సంతోష్ కుమార్ గారు. గతంలో మన ఊర్లో ఆయనతో సంతోష్ అన్నయ్యతో మనం మీటింగ్లు పెట్టాం. మన సంఘంలో కూడా ఆయన వచ్చి వాక్యం చెప్పారు. ఆయన నిజంగా నేను ఆ రోజు అనుకోలేదండి అలా చేస్తారని. కానీ అందరినీ కూర్చోబెట్టి పాదాలు కడిగాడండి. ఆ చుట్టూ చూస్తున్న లేడీస్ అయితే వాళ్ళు ఒకటే ఏడుపు, ఎమోషన్ ఆపుకోలేక చాలా మంది ఏడ్చేశారండి. ఎవరెవరైతే సేవకులుగా మారుతున్నారో, ఎవరైతే సేవ చేయడానికి ముందుకెళ్తున్నారో మీరందరూ మిమ్మల్ని మీరు ఇలా తగ్గించుకోవాలని మాకు నేర్పించారు ఆ రోజు సంతోష్ కుమార్ గారు.